సీతాయనం బుక్ చదివారా మీరు? చదివాను. జనక మహారాజు క్యారెక్టర్ గురించి చదివినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అసలు మామూలు ఆ క్యారెక్టర్ ఇంత ఉందా అనేది ఒక ఆశ్చర్యం. ఫస్ట్ తండ్రిగా ఎట్లుండాలో అనేది చాలా అద్భుతంగా తెలుసుకోవడం జరిగింది. ఆ మనిషిని మీరు ఏమైనా చూసారా? జనక మహారాజును చూడ మీరు ఆ మనిషిని చూడలా. ఆ మనిషి ఫిజికల్ గా లేడు కూడా. కానీ సీతాయనం అనేటువంటి ఒక పుస్తకంలో ఆ క్యారెక్టర్ గురించి చదివితేనే మన ఎనర్జీ చేంజ్ అయిపోతుంది, మన వైబ్రేషన్ చేంజ్ అవుతుంది, మన ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది, మన థాట్ చేంజ్ అవుతుంది. ఇన్ని రకాల మార్పులు జస్ట్ ఒక క్యారెక్టర్ చదివితే. అదే రావణాసురుడి గురించి చదివినప్పుడు ఇంత దారుణమైన విషయాలు, ఇంతమంది రాక్షసులు ఉండేనా? ఇంత రాక్షసత్వం మనిషిలో కూడా ఉంటుందా? అదే శిశుపాలుడి గురించి చదివినప్పుడు ఒక దైవం అని తెలిసి అందరూ కొలుస్తున్న వ్యక్తిని కూడా ఇంత దారుణంగా అంటారా తెలిసింది. క్యారెక్టర్ గురించి మనం చదివితేనే మన లోపల ఎంత మార్పు మనం చూస్తున్నాం. అలానే ఎక్కడైతే జంతు బలులు ఉంటాయో ఆ ప్రదేశాలన్నీ కూడా చాలా దాని యొక్క వైబ్రేషన్ ఎంటైర్ చేంజ్ అయిపోతుంది అక్కడ.